ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తున్నాడు కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి రైతులు గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తే రైతులు ఇవాళ పోతా ఉన్నారు. చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వ హయాంలో రైతులకు మేము ఆశ వచ్చేసరికి పంట కొనుగోలు కోసం, పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మేఘ మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది. రైతులకు ఆర్బీకేలు తోడుగా ఉండేది. చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగేది. కానీ ఈరోజు ఏం జరుగుతా ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం కింద ఇవ్వాల్సిన రైతు భరోసా 20,000 రూపాయలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా జూన్ అయిపోయింది, జూలైలో ఇవాళ ఉన్నాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా రైతులకు పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలన్నీ నిర్వీర్యమైపోయి, ఈ క్రాప్ అన్నది పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం ఆత్మను ఉండేది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్కెట్ గా వ్యవహరించే వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయి ఆ ఆర్బీకే పరిధిలో ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా తెల్లమైపోయి ఆర్బీకేలు ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి, సప్లై చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నియోజకవర్గానికి ఒక ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్న పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గానికి ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్లన్నీ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నుల మామిడి పంటలు పండించే రైతులు వీళ్ళంతా 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుంది. ఈ మామిడి చెట్లన్నీ కూడా పెద్ద చెట్లు ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ కూడా నమ్మదు. 500 గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీలు కొనుక్కోక రాష్ట్రం దగ్గర 200 రూపాయలు 3 రూపాయలకు అమ్ముకోలేక పంటను కుళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో రైతు తాను తెచ్చిన పంటను ఫ్యాక్టరీల చుట్టూ 45 రోజులు లారీలలో స్టాక్ పెట్టుకుని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అభిశాంతి పడతా ఉన్న రైతులకు తోడుగా ఉండమని కోరుతా ఉన్నాం. లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా ఉద్యమిస్తుందని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలను నెరవేర్చకపోతే రైతుల తరఫున గట్టిగా ఉద్యమం చేస్తారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం.